బిందు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలపై కూర్చొని ఉంటే, శివ ఏంటి ఇంకా అలాగే నిల్చొని చూస్తున్నావు? వెళ్ళి పెళ్లి బట్టలు కట్టుకొనిరా అని అపూర్వ అంటోంది. అప్పుడు శివ దండం పెడుతూ నన్ను క్షమించండి. నేను ఈ పెళ్లి చేసుకోలేను అని కరాఖండిగా చెప్పేయటంతో బిందు, నక్షత్ర, అపూర్వ ముగ్గురు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అపూర్వ కోపంతో రగిలిపోతూ తాళి కడతావా లేదా అని నిలదీస్తూ ఉంటే, నేను తాళి కట్టలేను అని శివ సూటిగా సమాధానం చెప్పేస్తాడు. దాంతో అపూర్వ వెంటనే రివాల్వర్‌ని శివకి గురిపెట్టేసి, కడతావా లేక చస్తావా అని అపూర్వ గురిపెట్టి మరీ బెదిరిస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకోవైపు శివ కనిపించట్లేదని భూమి ఆటోలో బయలుదేరి గుడి దగ్గరికే వస్తూ ఉంటుంది. అలా అపూర్వ రివాల్వర్ గురిపెట్టి మరీ బెదిరించటంతో అలాగే కడతానని శివ పెళ్లిపీటలపై కూర్చొని ఉంటాడు. కట్టు, ముందు బిందు మెల్లో తాళి కట్టు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడు శివ తాళి తీసుకొని బిందు మెల్లో తాళి కట్టబోతూ ఉంటే బిందు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే భూమి వచ్చి శివ చేతిని అడ్డుపట్టుకుంటుంది. ఇంకోవైపు శివ భూమికిచ్చిన మాట తప్పుతున్నానని బాధపడుతూ తాళి కట్టబోతూ ఉంటే భూమి వచ్చి అడ్డుపట్టుకుంటుంది. దాంతో అపూర్వ చాలా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. తాళిని అక్కడ పెట్టేసి భూమి శివ చేయి పట్టుకొని లాక్కొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటే అపూర్వ ఏమీ చేయలేక అలా షాకింగ్‌గా నిలబడి చూస్తూ ఉంటుంది. నక్షత్ర రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. మరిప్పుడు భూమి తీసుకువెళ్ళిన తర్వాత పూరీనే పెళ్లి వద్దని చెప్పి డ్రాప్ అయిపోతుందా? లేకుంటే పూరి శివల పెళ్లి జరిగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.